జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మన వరంగల్ అభ్యర్థి కడియం కావ్య గారి గెలుపు కొరకు అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటిస్తూ అందరినీ యాక్టివ్ చేస్తూ అందరినీ పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అలాగే మిగతా అనుబంధ సంఘాలు అన్నింటినీ కూడా సమావేశపరిచి ఇలా అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షుడు సురేష్ నాయక్ గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు శ్రీవర్ణ గారికి, మన టౌన్ అధ్యక్షులు సంతం రవీందర్ గారికి, యూత్ అధ్యక్షులు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళా అధ్యక్షురాలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మతలెంకన్న, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, యూత్ అధ్యక్షులు, వీరందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మనం సమావేశమైనటువంటి ముఖ్య ఎజెండా ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో కడియం కావ్య గారిని గెలిపించడం ఎలా. అంతకంటే ముందు ఇంకొక బాధ్యత ఉంది మనకు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా మనం ఒక 47,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. గెలుపొక్కటే ముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవడం ఇంకా ఎక్కువ బరువు బాధ్యత. కాబట్టి దీనికంటే మనం ఇంకొక స్టెప్ ముందుకేసి మెజార్టీ పెంచి చూపెట్టినప్పుడే మన నియోజకవర్గం ఒక విలువ కూడా దక్కుద్ది. కాబట్టి ఇవాళ మనం ఇన్ని సంఘాలతో కానీ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కరు. సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే అన్ని సంఘాల నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు కూర్చున్నప్పుడు ఏంటంటే ఒకరికొకరికి ధైర్యం ఏర్పడుతుంది. ఒకరికొకరికి ఎవరైతే అభిప్రాయాలు వారు షేర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గెలుపు ఉత్సాహం లేదంటే ఒకరి మీద ఒకరికి ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని మనం సమిష్టిగా అభిప్రాయాలు షేర్ చేసుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరికి విషయం తెలుస్తుంది, దాంతోపాటు ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే ఒకరు చాలా మందికి మొన్నటి వరకు ఈ ఎలక్షన్ కంటే ముందు, మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ప్రతి ఒక్కరి దగ్గర ఒక రకమైనటువంటి భయం కూడా ఉండే. గెలుస్తామనే నమ్మకం కంటే ఎక్కువ భయం ఉండే. ఎందుకంటే ఉన్నది మేము 10 మంది, మేమేం చేయగలుగుతాం. ఈ 10 మంది ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా వర్క్ చేసిండ్రో అక్కడ ప్రజలకు కనపడింది. అంటే వీళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తుండ్రు, వీళ్ళు కూడా ముందు కురగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని గెలిపిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. దానికి ముందు మనం యాక్టివ్గా ఉన్నామా లేమా, మనం కష్టపడి పనిచేస్తున్నామా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తున్నామో ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. ఇలా రాజకీయ పార్టీలకు ప్రజలకు ఏం సంబంధం, రాజకీయ పార్టీలకు కార్యకర్తలకు ఏం సంబంధం అంటే నాయకులు ఎక్కడో ఉంటే కార్యకర్త మీడియేటర్. ప్రజలకు ఆ నమ్మకం కలగాలి. ఈ కార్యకర్తతోనే కనుక నేను ముందుకు పోతే నాకు కావాల్సిన ఏదైనా రేపటి సదుపాయాలు కానీ రేపటి అవసరాలు కానీ తీరుతాయని చెప్పేసి ఒక కార్యకర్తను నమ్మాలి ఫస్ట్ ప్రజలు. కార్యకర్త ఎప్పుడైతే ఆ నమ్మేటట్టుగా అంత ఉత్సాహంగా పనిచేస్తాడో వాళ్ళకి నమ్మకం కలిగిన రోజు నువ్వు పోయి ఇంటికి పోయి అడిగిన ఓటు లేదా అనే కంటే ముందు నీకంటే వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోతారు. అంటే ఇది మన బాధ్యత, ఇది అవసరం అట్లా. కాబట్టి ఏ సమావేశంలో అయినా కూడా సభా మర్యాదలు పాటించాలా. ఎవరైతే ఎక్కడైతే ఒకరిని మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ ఇంటరప్ట్ చేస్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకు కూడా కన్వే కాదు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఒకరు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్తో గౌరవంతో ఆ మాట వినాలా. అది మంచి మాట్లాడుతుందా, మాట్లాడొచ్చిందా లేదా, లేదంటే వాళ్ళ స్టేజ్ క్లియర్ ఉందా, ఇవన్నీ మనకు సంబంధం లేదు. కాకపోతే మన ఎంకరేజ్మెంట్లకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం కరెక్ట్గా బయటకు వస్తుంది. మనం ఎన్నో విషయాలలో చూడవచ్చు. ఇవాళ ఇయాటికి కూడా మనం రాజకీయ పార్టీలకు చేరికలు కొత్త కాదు, బయటికి వెళ్ళిపోవడాలు కొత్త కాదు. కానీ ఇలా కొత్త పాత ఇయాటి కూడా మాట్లాడుకుంటామంటే వాళ్ళ ఎక్కడో ఒక దగ్గర భయం ఉంది మన లోపల. కొత్త పాత గురించి మాట్లాడుకుంటామంటే వాళ్ళ భయం ఉంది మన లోపల. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే మాది ఎక్కడ రానికపోతారు అంటే నీ దగ్గర వీక్నెస్ ఉన్నది. నువ్వు ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేనేమో, అవతలానికి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, వాడు ఏమో పన్నుకపోతాడేమో నా అవకాశాలు అని చెప్పేసి నీకు లోపల భయం ఉంది. ఆ భయం అవసరం లేదు. ముందుకు నువ్వు ఎంత ఉత్సాహంగా ముందడిపోతావో నీ వెనక అంతా రావడానికి పెద్ద వ్యవస్థే ఉంది. వాళ్ళు రాకముందే మనం 47,000 మెజార్టీలు ఉన్నాం కదా. ఈ 47,000 మెజార్టీ పీపుల్ మన దగ్గర ఉన్నారు కదా. ఉన్నాక మనకేం భయం? మనకేం భయం? మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మన దగ్గర ఉత్సాహమే ముఖ్యం. మనం నిజంగా కట్టుబడి పనిచేస్తున్నామా లేదా అనేది ప్రజలకు తెలవాలి. వీళ్ళు కట్టుబడి పనిచేస్తున్నారు అనేది ప్రజలకు తెలవాలి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా కొట్టల మండలంలో మహిళా అధ్యక్షుల పేర్లు యాదృచ్ఛికంగా వచ్చిన అందరికి పేర్లు 21 గ్రామ పంచాయతీలతో ఒక 10 పేర్లు కనబడతాయి అధ్యక్షురాలు. కానీ మొత్తం కూడా
ఇప్పటివరకే కమిటీలు కావాల్సి ఉంటే కమిటీలు వేయాలమ్మా కంపల్సరీ. ఎప్పుడైనా మహిళా అధ్యక్షురాలుగా మీరు మొత్తం మహిళా కమిటీలు వేసుకొని ఎందుకంటే ఇళ్ళకెళ్ళిపోతున్నా సెలెక్ట్ చేసుకొని మండల కమిటీలో పెట్టుకొని మండల కమిటీ ద్వారా కంపల్సరీ అన్ని గ్రామాలు తిరిగి మహిళలు, ఎందుకంటే 50% మీరే ఉన్నారు ఇవాళ. మేమేదో ఇంజన్లు గుంజుకుపోడు కాదు, మీరు గుంజుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మీ ఎమ్మెల్యే మీరు, రేపు కాబోయే ఎంపీ మీరు. అన్ని వెనక మేము తిరగాల్సి వస్తుందని మాకు కూడా కొంచెం అది ఉంది. అంటే అంత అవకాశాలు మీకున్నాయి ఇవాళ. మహిళా ఎమ్మెల్యే, రేపు కాబోయే మహిళా ఎంపీ. మరి ఇన్ని అవకాశాలు ఉండగా మహిళలు మా వెనక మీద ఇంజన్లు మీరు ఉండాలంటే మమ్మల్ని మీరు చేస్తారని అవ్వకూడదు మాకు. కాబట్టి మీరే ఇంజన్లు ఉండండి, మేము వెనక మాకు ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ అందరం కూడా మహిళలు ఎన్నుకోవడానికి ఏమి సిగ్గుపడం. ఎందుకంటే మరి ఉత్సాహవంతమైన మహిళలు ఉన్నప్పుడు వ్యవహారం నడవాలి. కాబట్టి మిమ్మల్ని ముందు పెడతామని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరే ముందు ఉండాలి. ఈ బొట్టు కార్యక్రమాలు కూడా, బొట్టు మన ఇంట్లో ఫంక్షన్ బొట్టు మన ఇంటికి పోయి పిలిస్తే అప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. కొంతమందికి మనం కార్డ్స్ వాట్సాప్లో చేస్తున్నాం ఈ మధ్యలో, కొంతమందికి అది చేస్తున్నాం. కొన్ని తప్పని పరిస్థితుల్లో తీసుకుపోయి ఇంటికి పోయి ఇచ్చి వస్తున్నాం. ఇంటికి పోయి ఇచ్చింది అనుకున్న మిగతా రెస్పాన్స్ ఉండట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనం పోయి ఒకసారి పలకరించుకోపోయి ఒక బొట్టు పెట్టి మనం కార్డు ఇచ్చి వస్తే దానికి ఎక్కువ గౌరవం ఉంటుంది. అలాగే ఓటర్ దగ్గరికి, ప్రతి ఓటర్ దగ్గరికి, మహిళల దగ్గరికి పోయి మీరు బొట్టు కార్యక్రమాన్ని అంత జాగ్రత్తగా చిరునవ్వుతోని వాళ్ళని ఆహ్వానిస్తూ మీరు ఓన్ చేసుకుంటే బాగుంటుంది. మొన్న ఒక చిన్న సంఘటనలు జరిగినాయి. వాస్తవంగా ఆ చీరల పంపిణీ కార్యక్రమాలలో కొన్ని మనం సపరేట్ చేసి కొంతమంది చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఆ ఇబ్బందులు పడుతున్నట్టుగా నాకు కూడా ఇవాళ కూడా ఒక ఇష్యూ వచ్చింది నా దగ్గరికి. కానీ అది మనం అనుకున్నది కాదు, అనుకోకుండా జరిగింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక కొంత పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం సపరేట్ చేసినాము. ఆ సపరేట్ చేయడము, మన వాళ్ళకి మనం ఇచ్చుకోవడము, అందులో కూడా మన దాంట్లో కూడా మిస్ కావడం ఏదైనా జరిగితే జరగవచ్చు. దాన్ని కూడా అధిగమించడానికి ముందు అవకాశాలు ఉన్నాయి. మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రేపు గ్రామాలలో పేదలు ఉన్నారు. మన ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేటువంటి ఒక ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ ఆచేసింది. ఇలా మీకు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇంప్లిమెంటేషన్లో ఉంది. రేపు రాబోయే కాలంలో 25,000 పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి వృత్తిని కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ మనకు సూచనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏది కూడా ఇలా మనం వచ్చి 5 నెలలు కాలేదు. 5 నెలలు కాకముందు ఏదో రాలేదు, ఏదో ఫండింగ్ రాలేదు గ్రామాలకి ఏర్పడిక అంటే ఇంతవరకు ఎక్కడ కూడా కార్యవర్గమే సరైన విధానంలో సెట్ కాలేదు. ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉన్నాయి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎంపీటీసీలు ఉన్నాయి. వీళ్ళందరూ సెట్ అయినాక అక్కడి నుంచి రావాల్సినటువంటి ఫండింగ్ కానీ ఏది కానీ అక్కడి నుంచి వస్తుంది. డైరెక్ట్ ఎమ్మెల్యేతో ఇప్పుడు డైరెక్ట్ గ్రామాలకు వస్తుంది కానీ వచ్చింది కానీ అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అది ఇక రాబోయే ఈ 2 నెలల్లో ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి ఒక చైన్ అనేది ఏర్పడుతుంది. ఆ చైన్ ద్వారా అక్కడి నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రావాల్సిన ఏదైనా కూడా ఫండింగ్ కానీ ఇది కానీ వస్తుంది. ఇప్పుడే రాలేదనో పోలేదనో ఇప్పుడేదో కాలం అయిపోలేదు కాబట్టి ఆ ఇబ్బందులు మీకు అవసరం లేదు. ఆ ఇబ్బంది పడకండి. గ్రామాల్లో లేదో అడుగుతారనే దాని మీద కూడా కాదండి. చేసినవి ఉన్నాయి, మన గవర్నమెంట్ చేస్తున్నాయి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు ప్రతి ఒక్క దగ్గర. 0 బిల్ కరెంట్ బిల్ల గురించి అప్లికేషన్ తీసుకున్న కొన్ని ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి. ఇంకా కూడా మండల ఆఫీసులో కానీ అక్కడ కానీ అప్లికేషన్లు ఇవ్వమంటున్నారు. అటువంటి వాటిని ప్రోత్సాహం చేయండి. ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఎవరైనా ఇవ్వకపోయి ఉంటే మీరు అప్లికేషన్ స్వయంగా తీసుకుపోయి అక్కడ ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ లేదంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. మీ దగ్గరికి పోయినప్పుడు ఎదురైతే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ అప్లికేషన్ పెట్టేదా లేదా, అప్లికేషన్ పెట్టకపోతే అప్లికేషన్ ఇప్పుడే నింపుతామండి అని చెప్పేసి తీసుకొని అక్కడ మనం చెప్తే మనకు కూడా గౌరవం పెరుగుతుంది, వాళ్ళకు కూడా నమ్మకం పెరుగుతుంది. ఓటర్ కూడా నమ్మాలి మనల్ని. అంటే కార్యకర్త ఫస్ట్ మనకి యశస్వి రెడ్డి గారు వచ్చేటప్పుడు కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ ఎలాంటి పరిచయం లేదు వ్యవస్థకు. కాంగ్రెస్ పార్టీ పరిచయం, వాళ్ళకు నియోజకవర్గం పరిచయం. నియోజకవర్గానికి ఒక అభ్యర్థి వస్తున్నారంటే ఎవరు పరిచయం చేశారంటే కార్యకర్తలే మనకు ఒక మంచి అభ్యర్థి వచ్చింది మీరు ఓట్లేయాలని చెప్పేసి కార్యకర్తలే పరిచయం చేసేది. అంటే ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కార్యకర్తల భుజాల మీదనే ఉంటాయి, గ్రామశాఖ భుజాల మీదనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా ఓపికతోని భరించుకుంటూ మొయ్యాలి. లోపల ఎన్నో ఉంటాయి, సమస్యలు ఎన్నో ఉంటాయి. అన్ని చిన్న చీటింగ్ వాటికి మనం పక్కన పడి పోతుంటాయి, కొన్ని మాటలు వినొస్తుంటాయి. మనకు మంచి వాటిని తీసుకోండి, చెడ్డ వాటిని వదిలేయండి. మంచి వాటిని తీసుకొని ఎంజాయ్ చేయండి, చెడ్డ వాటిని తీసుకొని లోపల కుమిలి బాధపడకండి. మీరు ఇది కార్యకర్త చేయాల్సిన లక్షణం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం మనం. ఇక అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాయలున్న చెట్టుకే రాదు దెబ్బలు అన్నట్టుగా మన మీదకే ఒక రావు తెస్తారు. ఎందుకంటే అది కాలేదు, ఇది చేయలేదు, ఇది పోలేదని. ఎందుకంటే మనం సమాధానం చెప్పే పరిస్థితులను ఇచ్చే పరిస్థితులు ఉన్నాం. చెట్టు మీద కాయ ఉన్నది కాబట్టి ఆ కాయ కింద పడాలని ఒక చెప్పేస్తారు. ఇట్లా పోతుంటే అవసరం లేని చెట్టు మీద ఎవరు కూడా అవుతారు, పిచ్చోళ్ళు కూడా. అంటే దాని ఉద్దేశం ఏంటి? మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పబ్లిక్లో మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది, వాళ్ళకి సంతృప్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కమ్యూనికేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. పైన నుంచి కింద నుంచి, అంటే కింద ప్రజలకు మీ గ్రామ పరిధిలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, మీకు కావాల్సిన ఏంటి, ఇక్కడి నుంచి రావాల్సిన ఏంటి, కావాల్సిన ఇక్కడ అడగాలి, మీకు ఏం కావాలని తెలుసుకోవాలి.
అమ్మ మాకు ఇది కావాలని చెప్పి అక్కడ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ వల్లనే మనం కార్యకర్తలుగా పోతాం ఎక్కడైనా కూడా. ఇంకొకటి ఏంటంటే గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. ఇవాళ మనం కొత్త పాత అని మాట్లాడదు, కొత్త పాత సమస్యలు కానే కాదు. ఎందుకంటే నీకంటే ముందు నేను ఒక మాట చెప్తా, చాలా మంది మన కొడుకుల మనలో అదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్లో వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిచయం చేసి అవతల అధికారాలు అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళే వచ్చేది. వాళ్ళు కాంగ్రెస్ కాదనెట్లటం అంటే ఇంకొకటి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాదనడం కూడా మన సంస్కారం కాదు. మన దగ్గరికి ఆశించి వచ్చిండే, అర్థించి వచ్చేడు. మనకింత ఇంటికి వస్తే కుర్చీ చేసే గుణం ఉండాలి, మనకు ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చే గుణం ఉండాలి. ఏం పోయింది? వచ్చేటట్టు చేసుకో, వచ్చేటట్టు నీ దగ్గర ఇది ఉంది, మంచినీళ్ళు ఇంట్లో ఉన్నాయంటే సగనీళ్ళు దొరుకుతాయంటే లేకపోతే రాదు. అర్థమైంది శివ? నీ దగ్గర మంచినీళ్ళకుండా చలివేంద్రం నీ దగ్గర ఉందని తెలిస్తే ఖచ్చితంగా నీళ్ళకి అడిగే రావాలి, వస్తాడు. అది పద్ధతి చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక దగ్గర ఇటువంటి సమావేశాలలో పాత కొంత అయిపోయింది, మిళితం అయిపోయింది. ఆ సమస్య రాకుండా ఇంకొకరికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకులైనటువంటి కొంతమంది మీద ఉంది. అటువంటిది ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మీరు పాత కొత్త మాట్లాడుకోవడం మేము మధ్యలో ఉన్నాయి. మీరు పాత కొత్త మాట్లాడడం నేను మధ్యలో ఉన్నాను. నేను మధ్యలో ఎటు అనుకోవాలి, మరి ఇటు పోవాలా నేను ఇటు పోవాలా? నన్ను ఎట్లయితే ఓన్ చేసుకున్నారో, నేను వచ్చి కష్టపడ్డదు నన్ను ఎట్లయితే ఓన్ చేసుకున్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటాం. వాళ్ళకే రావాలి అభిప్రాయం మన అనేది. అటువంటి వచ్చేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. మన సీనియారిటీ దానికి ఉపయోగపడాలి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్లో కొడకళ్ళ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకప్పుడు ఎలక్షన్ ముందు కొడకళ్ళ మండలాన్ని కౌంట్ దగ్గర తీసేసారు అనేది నిజం. కొడకళ్ళ మండలంలో రాజకీయ నాయకులే లేరు, దీనికి అసలు మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు రావని చెప్పేసి మేడం గారు ఫిక్స్ అయిన మాట నిజం. నేను ఒకరోజు పంచాయతీ పెట్టుకున్నాను మేడం గారితో, అమ్మ మీరు అట్లా ఎప్పుడు చెప్పొద్దు, అట్లా ఇంకొక మాట ఇంకొకసారి ఎందుకు లేరు అనుకుంటాను, మేమందరం ఏంటిది అని అటువంటిప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి ఆ రోజు పంచాయతీ పెట్టుకుని, నేను మెజారిటీ వస్తుందమ్మా, మెజారిటీ రాకపోతే మాత్రం మీ తప్ప ఏంటని చెప్పాను. ఎందుకంటే మీరు అక్కడక్కడ మాట్లాడేటప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది, లేదని మాట్లాడినప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి అమ్మ మీరు అట్లా ఎప్పుడు మాట్లాడద్దని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఉన్నాం, చూసుకున్నామని చెప్పినాం. అనుకున్నట్టుగా మనం అలా 7,000 5,000 చిల్లర మెజారిటీ ఇవ్వగలిగినాం. ఇంకా అవకాశం ఉంది. 5,000 కూడా చెప్తున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి కొడకళ్ళ మండలం నుంచి 12,000 మెజారిటీ ఉన్నారు వాళ్ళు అక్కడ. మరి 5,000 లెక్క పెట్టదు మనం. 12 + 5 17,000 మెజారిటీ కింద లెక్క పెట్టుకోవాలి, అంటే సాధించిన ఓట్లకు లెక్కేసుకుంటారు. కాబట్టి మరి ఇంత స్ట్రెంత్ ఉన్న మనం ఈ స్ట్రెంత్ లేని వాళ్ళు ఇప్పుడు వచ్చేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎవరంటే బాధపడగారు. కానీ ఆల్రెడీ ఖాళీ చేతిలో మనం ఎప్పుడో వాళ్ళ సంచి ఖాళీ చేసినాం. ఆ సంచి ఖాళీ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు వెతుకుంటూ వచ్చింది. కాబట్టి మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. లేదు కొత్త లేదు, పాత లేదు. మనకు పని కావాలి, స్ట్రెంత్ కావాలి, మనకు మెజారిటీ కావాలి. మెజారిటీ కావాలి కాబట్టి మెజారిటీకి మనం కష్టపడదాం, మెజారిటీ ఇద్దాం. మెజారిటీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మీరు అన్నట్టుగా గ్రామాలలో రాలేదని చెప్పి అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నారు కదా. మెజారిటీ ఇచ్చిన తర్వాత నేను ముందుండి ఎమ్మెల్యే గారిని ప్రతి గ్రామం తిప్పే బాధ్యత నాది. మండలాధ్యక్షుడు కూడా అదే పని చేస్తాడు, నాకు తెలుసు. కాకపోతే కొద్దిగా నాకు స్ట్రెంత్ సరిపోతుంది, అప్పుడప్పుడు కోపం చేసుకుంటాను. కానీ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మెజారిటీతోని మేడం గారు తప్పకుండా మన కొడకళ్ళ మండలంలో ఒక 4 ట్రిప్పులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ ఉద్దేశం చేయాల్సిన బాధ్యత మీదని చెప్పి నేను మీరు చేస్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను.